హలో అమ్మలు, స్కూల్ స్టార్ట్ అయిపోయావు కదా. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏమి ఇస్తున్నారు మీ పిల్లలకి? ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి. ఇంకా మొదలెడదామా వీడియో? హలో అండి, చూసేసారా? హెల్తీ స్నాక్స్ రాగి లడ్డు. ఆల్మోస్ట్ ఆంధ్రాలో అయితే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేస్తారు పిల్లలు, కానీ బెంగాల్లో అలా కాదు. మార్నింగ్ వెళ్తే 11కి అంతా ఇంటికి వచ్చేస్తారు. మరి 11కి అంతా ఇంటికి వచ్చేస్తే 11కి అంతా స్నాక్స్ నేను అందించాలా కదా వాళ్ళకి. అందుకోసమే హెల్తీగా రాగి లడ్డు చేసా. ఓన్లీ రాగి పిండితో అంటే లోపల తినేటప్పుడు అంటుకుంటుంది అంటున్నట్టు అందులో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసా. కానీ వీడియో సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి టైం ఉంటే. కానీ టైం టేకెన్ ప్రాసెస్. ఓకే, హెల్దీ అంటేనే టైం టేకెన్ ప్రాసెస్. మళ్ళీ వీడియో మొదలెడదామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో గీ వేసుకోవాలా. అందులోకి సరిపోయేంత గీ వేసుకొని రాగి లడ్డుకు కావాల్సినవి బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి, డ్రై ఫ్రూట్స్, చిన్నగా కొబ్బరి పొడి, బెల్లం. నేను బెల్లంతో చేస్తున్నా. మ్యాక్సిమం బెల్లంతో చేస్తేనే టేస్ట్ బాగుండుద్ది. ఇంకా డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ నెయ్యిలో వేయించి పక్కన పెట్టేసా. ఇంకా పక్కన పెట్టాక మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి అందులోకి రాగి ఫ్లేవర్ వేసి మినిమం రాగి పిండిని 20 to 30 మినిట్స్ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అలా స్లిమ్లో పెట్టి వేయించి, అందుకే చెప్తున్నా చాలా టైం టేకెన్ ప్రాసెస్. కానీ హెల్దీ అంటే పిల్లలు హెల్దీ కంటే ఇంకా మనకి ఏం అవసరం చెప్పండి. ఈవినింగ్ రావడమే వాళ్ళకి ఒక రాగి లడ్డు ఇచ్చామో అంతే, ఇంకా మంచిగా ఉంటుంది హెల్త్. అందుకోసమే చెప్తున్నా, డెఫినెట్గా ట్రై చేయండి. వాళ్ళ హెల్దీ కంటే మనకి ఇంకేం అవసరం చెప్పండి. ఫ్రీగా ఉన్నప్పుడు అలా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి గాజు కంటైనర్లో పెట్టుకున్నాము 1 month వచ్చేస్తాయి. మళ్ళీ 1 month అలా డైలీ ఒక లడ్డు, ఎక్కువ అవసరం లేదు. ఇలా మీతో చెప్తున్నా, అదే నేను టైం బాగా పట్టుద్ది. ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి అని చెప్తున్నా. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వేయించుకున్నాక అందులోకి మళ్ళీ బొంబాయి రవ్వ వేసిన ఒక 20 minutesకి మళ్ళీ కొబ్బరి పొడి వేసిన ఒక 10 minutesకి ఏదో యాడ్ చేసా, గుర్తు రావట్లేదు. ఇంకా బాగా మరిగించి నెయ్యిలో ఒక 10 minutes చల్లార్చి మిక్సీ మెత్తగా స్మూత్గా పట్టాలి. నేను ఇక్కడ లడ్డు కడదాం అనుకుంటున్నా కానీ రావట్లేదు. మళ్ళీ ఇంట్లో చేసిన నెయ్యి, అది కూడా వీడియోస్లో ఉంది, తప్పకుండా చూడండి. ఆ వీడియో కూడా మొదటిసారి నెయ్యి చేశాను పెట్టా. ఇంకా ఆ నెయ్యి ఎంత భలే ఉంది. ఉన్న నెయ్యి మొత్తం అయిపోయింది రాగి లడ్డులకి. ఇంకా నెయ్యి వేసి ఉన్న కాడికి చుట్టేసా. ఇంకొంచెం తక్కువ వచ్చింది నెయ్యి, పిండి ఇంకా తినేయచ్చులే అన్నట్టు ఇంకా అలా పెట్టా. మీకు ఈ హ్యాండ్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా వేడిగా ఉందన్నమాట. పట్టుకుంటేనే రెడ్ అయిపోతుంది చెయ్యి, నరాలు కల్పించేటట్టు ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు. ఇంకా ఏం చేస్తాం, మళ్ళీ నెయ్యి యాడ్ చేసి చిన్నగా కావాలంటే చిన్న లడ్డూలు చేసుకోవచ్చు, లేదంటే మీడియం చేసుకోవచ్చు. నేనైతే మీడియం లడ్డూలు చుట్టేసా. ఇంకా లడ్డూలు చుట్టి ఆల్మోస్ట్ ఒక 20 లడ్డూస్ ఏమో అయ్యాయి నాకు. వాటిని మొత్తం గాజు కంటైనర్లో స్టోర్ చేసి అలా ఉంచేసా. ఇక్కడ మీతో ఒక విషయం చెప్తున్నా, నేను నా ఛానల్లో మినిమం 100 అబోనే ఉన్నాయి వీడియోస్ ఎక్కువ, సబ్స్క్రైబర్స్ తక్కువ. మళ్ళీ ఏంటో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇదే నా వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నా ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది వస్తుంది అని నమ్మకం. చాలామంది చూస్తున్నారు వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మోటివేషన్ చేసిన వాళ్ళు అవుతారు కదా. ప్లీజ్ నా కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదే మన హెల్తీ రాగి లడ్డు. నచ్చితే ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. అది ఏ రెసిపీ కావాలో మీరే కామెంట్ చేయండి.